Yes, ma'am. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి 4 వేరియబుల్స్ కదా. ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇచ్చిన మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేయండి. కే మ్యాప్ లో ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ మిన్ టర్మ్ కి మనం నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ రాయాలి. సో ఇప్పుడు 0 అనే మిన్ టర్మ్ తీసుకోండి. 0 అనే మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 0 అనే మిన్ టర్మ్ కి 2 నంబర్స్ ఉన్నాయి ఎడ్జెసెంట్ గా. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, సో 2. అండ్ నెక్స్ట్ 2 అనే మిన్ టర్మ్ తీసుకోండి. 2 అనే మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? చూడండి 2 కి 0 ఎడ్జెసెంట్, 10 ఎడ్జెసెంట్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2. అండ్ నెక్స్ట్ 2 తర్వాత 5 తీసుకోండి. సో 5 కి చూడండి ఏమేమి ఉన్నాయి ఎడ్జెసెంట్ గా? 7 ఎడ్జెసెంట్, 13 ఎడ్జెసెంట్. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2. అండ్ నెక్స్ట్ 7 తీసుకోండి. 7 కి ఎడ్జెసెంట్ గా 15 ఉంది, 5 ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2. అండ్ నెక్స్ట్ 8 తీసుకోండి. 8 అనే నెంబర్ కి ఎడ్జెసెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ 0 ఎడ్జెసెంట్, 10 ఎడ్జెసెంట్. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2. అలానే 10 తీసుకోండి. 10 కి నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2. సిమిలర్లీ 13 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2 ఉంటాయి. 15 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2 ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ మిన్ టర్మ్ కన్సిడర్ చేసుకున్నా దానికి నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2 ఉంటాయి. అన్నిటికీ ఎడ్జెసెన్సీస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దాంట్లో లీస్ట్ 1 అనేది మనం సెలెక్ట్ చేయలేము. సో అన్నిటికీ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ మీరు ఏదో ఒక మిన్ టర్మ్ చూస్ చేసుకోవచ్చు. 0 అనో లేకపోతే 5 అనో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మిన్ టర్మ్. ఓకే, సో ఇప్పుడు నేను 5 చూస్ చేసుకున్నాను. 5 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు 5. ఇప్పుడు చూడండి నేను 5 దగ్గర మార్కర్ ప్లేస్ చేశాను. 5 తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు? గ్రూప్ చేయొచ్చు. ఎన్ని గ్రూప్ చేయొచ్చు? 5 తో ఆక్టేట్ చేయడానికి ఉంటుందా? మనకి ఉండదు. అండ్ నెక్స్ట్ 5 తో క్వాడ్ చేయొచ్చు కదా. ఎస్, మనకి 5 తో క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ ఎడ్జసెంట్ గా ఉన్న ఈ 4 వన్స్ ని మనము గ్రూప్ చేయొచ్చు. ఈ అడ్జసెంట్ గా ఉన్న 4 వన్స్ ని మనం గ్రూప్ చేయొచ్చు. గ్రూప్ చేస్తే ఏవేవి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 5, 7, 13, 15. సో 5, 7, 13, 15. సో ఇవి మనకి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 5, 7, 13, 15. సో ఆఫ్టర్ దట్ ప్రయారిటీ రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసుకోండి. 0 కానీ 2 కానీ ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు 0 కన్సిడర్ చేసుకున్నాం. 0 అనే మిన్ టర్మ్. సో ఇప్పుడు చూడండి మనం కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ అంటున్నాం కాబట్టి 0 కి 2 ఎడ్జసెంట్, అలానే 0 కి 8 ఎడ్జసెంట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కార్నర్ 4 ని మనం మ్యాప్ చేయొచ్చు. కార్నర్ 4 ని మనం మ్యాప్ చేస్తే మనకి షేప్ అనేది ఎలా ఉంటుంది? మనకి స్క్వేర్ షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇలా ఒక పేపర్ ఉంది, ఇలా ఒక పేపర్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వర్టికల్ గా నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ 2 ఎడ్జసెంట్ గా వస్తాయి కదా, అలానే ఈ 2 ఎడ్జసెంట్ గా వస్తాయి కదా, అలానే దీనికి ఇది ఎడ్జసెంట్, అలానే దీనికి ఇది ఎడ్జసెంట్. అంటే కార్నర్ 4 ని కూడా మనం మ్యాప్ చేయొచ్చు. అంటే ఈ కార్నర్ లో ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్ 4 ని మ్యాప్ చేయొచ్చు. ఈ కార్నర్ 4 ని కూడా మనం మ్యాప్ చేయొచ్చు. ఓకే, సో మ్యాప్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇది ఒక గ్రూప్. సో అంటే మనం ఇప్పుడు 0 తీసుకుంటే ఇప్పుడు 0 తో మాక్సిమం 4 గ్రూప్స్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి మనం గ్రూపింగ్ చేసినప్పుడు ఇదర్ వర్టికల్ గా కానీ హారిజాంటల్ గా కానీ అంటున్నాము. అలా కాకుండా వ్రాప్ అరౌండ్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి? కార్నర్స్ ని కూడా మనం మ్యాప్ చేయొచ్చు. సో మ్యాప్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఈ లింక్ అనేది వచ్చేసి సేమ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు గ్రూపింగ్ చేసినప్పుడు ఇప్పుడు 0 దగ్గర స్టార్ట్ చేశారు. 0, 2, 10 అండ్ 8 అండ్ 0 ఇవి ప్లస్ ఒకదానికొకటి ఎడ్జసెంట్. 0 కేమో 2 ఎడ్జసెంట్, 2 కి 10, 10 కి 8, 8 కి 0 ఇవన్నీ ఎడ్జసెంట్. అంటే ఇక్కడ కూడా మనకి షేప్ ఎలా ఫామ్ అవుతుంది? స్క్వేర్ షేప్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే కార్నర్స్ కూడా ఎడ్జసెంట్ అన్నమాట. ఆఫ్టర్ దట్ మనం మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాయాలి కదా. సో మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి f is equal to ఇప్పుడు హారిజాంటల్ గా అంటే ఇలా చూడండి. హారిజాంటల్ గా అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ గ్రూప్ తీసుకున్నా, కార్నర్ గ్రూప్. హారిజాంటల్ గా అంటే ఎలా చూస్తారు? ఇలా చూస్తారు.
ఓకే. హారిజాంటల్‌గా ఇక్కడ ఏముంది 0 0 ఉంది 1 0 ఉంది. అంటే సెకండ్ వన్ ఎలా ఉంది మనకి సెకండ్ వన్ కామన్‌గా ఉంది. అంటే యూ హావ్ టు రైట్ క్యూ బార్. అండ్ నెక్స్ట్ వర్టికల్‌గా. వర్టికల్‌గా అంటే ఏంటి ఇలా చూస్తాం. ఓన్లీ ఈ 2 ప్లేసెస్‌లోనే. వర్టికల్‌గా ఇక్కడ 0 0 ఉంది 1 0 ఉంది. ఇక్కడ కూడా 0 కామన్ ఉంది. సెకండ్ 0 అంటే క్యూ బార్ ఎస్ బార్. అంటే ఒక గ్రూప్ నుంచి వచ్చే టర్మ్ ఏంటి మనకి ప్రొడక్ట్ టర్మ్. ఒక గ్రూప్ నుంచి వచ్చే టర్మ్ ఏంటి మనకి ప్రొడక్ట్ టర్మ్. సో గ్రూపింగ్ చేస్తే మిన్ టర్మ్స్ ని గ్రూపింగ్ చేస్తే వచ్చే టర్మ్ ఏంటి మనకి ప్రొడక్ట్ టర్మ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ చేసాము. సో ఇక్కడ హారిజాంటల్ గా చూడండి 0 1 1 1 0 1 1 1 అంటే సెకండ్ వన్ కామన్ కాబట్టి ఎస్ ఎస్ సారీ సెకండ్ వన్ అంటే ఇక్కడ క్యూ అమ్మ క్యూ. అండ్ నెక్స్ట్ వర్టికల్ గా చూడండి. వర్టికల్ గా అంటే ఇది వర్టికల్ గా 0 1 1 1 ఉంది. సో 0 1 1 1 అంటే వర్టికల్ గా కూడా ఏం కామన్ ఎస్ కామన్. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి క్యూ బార్ ఎస్ బార్ ప్లస్ క్యూఎస్. క్యూ బార్ ఎస్ బార్ ప్లస్ క్యూఎస్. ఓకే. సో ఈచ్ గ్రూప్ నుంచి మనకు వచ్చే టర్మ్ ఏంటి ప్రొడక్ట్ టర్మ్. వచ్చే టర్మ్ ఏంటి మనకి ప్రొడక్ట్ టర్మ్. సో చూడండి మనకు వచ్చిన ఫంక్షన్ గ్రూప్ చేసిన తర్వాత సో దట్ ఈస్ క్యూ బార్ ఎస్ బార్ ప్లస్ క్యూఎస్. క్యూ బార్ ఎస్ బార్ ప్లస్ క్యూఎస్. ఓకే. సో ఇలా మనకి 4 వేరియబుల్ కే మ్యాప్ ఏది ఇచ్చినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. ఓకే. సో చూడండి ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. 4 వేరియబుల్ కే మ్యాప్ ప్రాబ్లం. So f is equal to summation m of 2, 3, 6, 7, 8, 10, 11 and 13. Okay. 13 sorry and 14. 8, 10, 11, 13 and 14 and 14 also. Okay. సో ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు రెడ్యూస్ యూజింగ్ మ్యాపింగ్ ద ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ దీన్ని కే మ్యాప్ యూజ్ చేసి రెడ్యూస్ చేయమన్నారు ఈ ఫంక్షన్ ని. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి మెన్షన్ చేశారా మీకు మెన్షన్ చేయాల. మరి మీరు ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటారు 3 వేరియబుల్ తీసుకుంటారా 4 తీసుకుంటారా 5 తీసుకుంటారా. సో ఇక్కడ చూడండి మాక్సిమం నెంబర్ ఎంత ఉంది 14. మాక్సిమం నెంబర్ ఎంత ఉంది 14. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. 3 వేరియబుల్స్ తీసుకుంటే 2 power 3 వస్తాయి కాంబినేషన్స్. 2 power 3 అంటే 8. 8 అంటే మనం 0 to 7 మాత్రమే రాయగలం. 0 to 7. అండ్ నెక్స్ట్ 4 వేరియబుల్ తీసుకున్నాను. 4 వేరియబుల్ అంటే 2 power 4. 2 power 4 అంటే 16. 16 లో మనకి ఏమొస్తాయి 0 to 15. 0 to 15. సో ఈ 0 to 15 లో మాక్సిమం నెంబర్ 15. అంటే 15 లో 14 అనేది ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ 4 వేరియబుల్ కే మ్యాప్. సో అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటి 4 వేరియబుల్ కే మ్యాప్. అండ్ ఇక్కడ ఫంక్షన్ లో వేరియబుల్స్ మెన్షన్ చేశారా మీకు ఏబిసిడి అని కానీ WXYZ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరు ఏదో ఒక వేరియబుల్ కన్సిడర్ చేసుకోండి. నేను ఏబిసిడి అని తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తున్నా. సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే. సో 4 వేరియబుల్ కే మ్యాప్ ఒక సైడ్ 2 వేరియబుల్స్ ఉంటాయి ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ 0 0 0 1 1 1 అండ్ 1 0 అండ్ 1 0. సో ఒక సైడ్ 2 వేరియబుల్స్ సేమ్ ఆర్డర్ లో తీసుకోవాలి కదా మనము. సో ABCD హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ABCD. And for 2 variables we have 4 possible combinations 0 0 0 1 1 1 and 1 0. 1 1 and 1 0. సో ఇక్కడ చూడండి డెసిమల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి 0 1 3 2 4 5
7, 6, 8, 9, 11, 10, 12, 13, 15, 14. సో ఇప్పుడు చూడండి డెసిమల్ రిప్రజెంటేషన్ కూడా రాసేసాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, ఇచ్చిన మిన్ టర్మ్స్ ని ఇక్కడ మనము ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి నాకు 2, 3, 6, 7 అండ్ నెక్స్ట్ 8 ఇచ్చారు, 10, 11, 13, 14. ఓకే, సో ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, నేను ఈచ్ మిన్ టర్మ్కి అడ్జసెన్సీస్ రాయాలి. ఇప్పుడు 2 అనే మిన్ టర్మ్ తీసుకుంటే దీనికి అడ్జసెంట్గా ఏముంది, 1, 2 అండ్ 2కి ఇది కూడా అడ్జసెంట్ కాబట్టి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3 ఉన్నాయి నాకు. నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 3. నెక్స్ట్ ఆర్డర్లో తీసుకోండి, 3 తీసుకోండి. 3కి ఎన్ని ఉన్నాయి, 1, 2. ఇప్పుడు చూడండి 2కి 10 అడ్జసెంట్ అయినప్పుడు 3కి 11 అడ్జసెంట్ అవుతుంది, 1కి 9 అడ్జసెంట్ అవుతుంది, 0కి 8 అడ్జసెంట్ అవుతుంది. అంటే 3కి కూడా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 6 తీసుకోండి, 6కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3 ఉంటాయి. 7 తీసుకోండి, 7కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 8 తీసుకోండి, 8కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 8కి 10 మాత్రమే అడ్జసెంట్, ఇంకేమీ లేదు. సో ఒకటే ఉంది. అండ్ నెక్స్ట్ 10 తీసుకోండి, 10కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 10కి 1, 2, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి 10కి. అండ్ నెక్స్ట్ 11 తీసుకోండి, 11కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇది 11. సో 11కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ చూడండి 1, 2, టోటల్గా 2 నెంబర్లే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 13 తీసుకోండి, 13కి ఏమన్నా ఉన్నాయి అసలు చుట్టుపక్కల అడ్జసెన్సీస్ ఏమీ లేదు, అంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 0. అండ్ నెక్స్ట్ 14 తీసుకోండి, 14కి తీసుకుంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఇక్కడ లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నదేంటి, 13. ఇప్పుడు 13ని గ్రూప్ చేయాలి. గ్రూపింగ్ చేయాలి అంటే దాని పక్కన అసలు అడ్జసెంట్గా ఏమైనా ఉన్నాయా, మనకి టర్మ్స్ లేవు. అంటే 13 దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ కాలేదు, అంటే 13 సింగిల్ గా ఉందన్నమాట. సో దాన్ని యాజ్ టీజ్ గా రాస్తాం. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్. ఇది దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ లేదు, ఎందుకంటే దీనికి అడ్జసెంట్ గా ఏమీ లేవన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఏబి అండ్ ఇక్కడ ఏముందో చూడండి, సి బార్ డి. ఏబి సి బార్ డి, ఏబి సి బార్ డి, AB, C bar D. ఆఫ్టర్ దట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము, దాని తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నదేంటో చూడండి, 8. ఇప్పుడు 8తో నేను దేన్ని గ్రూప్ చేయొచ్చు, 8తో 4 చేయడానికి ఉంటుందా, 8తో 4 చేయగలమా? సో ఆల్రెడీ చెప్పా కార్నర్స్ చేయొచ్చు అని, బట్ ఇక్కడ కార్నర్ లో మనకి 4 ఉన్నాయా, 0 దగ్గర ఉందా, ఇక్కడ లేదు, కాబట్టి 4 చేయలేము. అలా అని చెప్పి 3 చేయగలమా, 3 అనేది లేదుగా. మనం గ్రూపింగ్ ఎలా చేస్తాము, 2 powers, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 అండ్ సో ఆన్. అంటే పేర్ చేస్తాము, క్వాడ్ చేస్తాము, ఆక్టేట్ చేస్తాము. అంటే ఇక్కడ క్వాడ్ చేయడానికి ఉందా పాసిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక 1 ఉంటే మింటమ్ ఉంటే క్వాడ్ చేయొచ్చు, బట్ లేదు కాబట్టి సో మనకి పాసిబిలిటీ ఏంటి, 8ని 10తో మాత్రమే చెయ్యగలము, 8ని 10తో మాత్రమే గ్రూప్ చేయగలము. సో గ్రూపింగ్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో చూడండి, ఇక్కడ ఏముంది, హారిజాంటల్ గా రెండిట్లోనూ 1, 0 ఉంది. 1, 0 అంటే వీ కెన్ రైట్ AB బార్. అండ్ వర్టికల్ గా ఈ 2 మింటమ్స్ లో చూడండి, అంటే 1, 0, 0, 0, సెకండ్ 0 కామన్ ఉంది, అంటే D బార్, వీ కెన్ రైట్ D బార్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూడండి 8ని దేంతో గ్రూప్ చేయగలం, 10తో మాత్రమే గ్రూప్ చేయగలిగాం. ఓకే, దాన్ని కూడా టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవేంటి, 2, 7, 11, 14, వీటికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఎనీ వన్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 7 తీసుకున్నాను, 7 దగ్గర ఇక్కడ నేను మార్కర్ ప్లేస్ చేశా.
ఓకే. 7 తీసుకున్నప్పుడు నాకిక్కడ క్వాడ్ చేయడానికి మాత్రమే పాజిబిలిటీ ఉంది. క్వాడ్ చేయడానికి మాత్రమే పాజిబిలిటీ ఉంది. ఆక్టేట్ చేయడానికి లేదు. 8 వన్స్ లేవన్నమాట ఇక్కడ అడ్జసెంట్‌గా. ఓన్లీ ఇలా మాత్రమే చేయగలము. అంటే మీకు ఆల్రెడీ చెప్పా గ్రూపింగ్ కెన్ బి డన్ ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ. అండ్ గ్రూప్ చేసినప్పుడు షేప్ అనేది ఎయిదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇలా గ్రూప్ చేసాము. గ్రూప్ చేసినప్పుడు సో ఇప్పుడు మనకి గ్రూప్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి 7 6 2 3. సో 7 6 అండ్ నెక్స్ట్ 2 3 అండ్ ఈ గ్రూపింగ్ చేసాం కాబట్టి హారిజాంటల్ గా కామన్ ఉన్నది ఏంటి 0 0 0 1 లో 0 అంటే ఏ బార్ కామన్ ఉంది. అండ్ వర్టికల్ గా వచ్చేసరికి ఇక్కడ 1 1 1 0 ఫస్ట్ 1 కామన్ ఉంది. ఫస్ట్ 1 అంటే సి సి ఓకే. అండ్ నెక్స్ట్ టర్మ్ చూడండి. నెక్స్ట్ ఇవన్నీ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి 11 14 11 14 ఇంకేమేమి మిగిలిపోయినాయి 11 ఒకటి 14 ఒకటి మిగిలిపోయినాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11 ఎక్కడుంది ఇక్కడ ఉంది 14 ఎక్కడుంది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ మీరు 11 కానీ 14 కానీ తీసుకోండి. ఇప్పుడు 11 చూస్ చేసుకున్నా 11. ఇప్పుడు నేను 11 దగ్గర ఇక్కడ మార్కర్ ప్లేస్ చేసి 11 తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు 8 చేయొచ్చా. ఓకే 8 చేయడానికి ఉందా ఇక్కడ మార్క్ ప్లేస్ చేసి 8 చేయాలనుకోండి ఇలా రావాలి. లేదు మరి 11 తో క్వాడ్ చేయొచ్చా ఎస్ 11 తో మనం క్వాడ్ చేయొచ్చు. సో వ్రాప్ అరౌండ్ అంటున్నాం కదా. సో ఇలా మనం క్వాడ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు 11 తోటి మనం క్వాడ్ చేయొచ్చు. సో క్వాడ్ చేసినప్పుడు ఇక్కడ టర్మ్ ఏంటి బి బార్ కామన్ బి బార్ కామన్. సో బి బార్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వర్టికల్ గా ఏం కామన్ ఉంది సి కామన్ ఉంది. సో యూ కెన్ రైట్ సి ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి 4 టర్మ్స్ వచ్చినాయి అవునా. అండ్ ఇంకా ఏం మిగిలిపోయింది ఇక్కడ 14 మిగిలిపోయింది. 14 ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను 14 తోటి ఈ 4 చేయొచ్చు. 14 తో 8 చేయడానికి పాసిబిలిటీ లేదు. సో 14 తోటి ఈ నాలుగిటిని నేను గ్రూప్ చేయొచ్చు. ఈ 4 ని గ్రూప్ చేయొచ్చు వర్టికల్ గా అన్నమాట. ఇక్కడ గ్రూపింగ్ ఎలా జరిగింది వర్టికల్ గా. సో ఈ నాలుగిట్లో హారిజాంటల్ గా కామన్ ఏమీ ఉండదు. వర్టికల్ గా వచ్చేసరికి సిడి బార్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా 5 గ్రూప్స్ ఉన్నాయి. 5 ప్రొడక్ట్ టర్మ్స్ వచ్చినాయి. అంటే ఇచ్చినవి మిన్ టర్మ్స్ కనుక అయితే మనకు వచ్చేది మినిమైజ్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్రెషన్. సో ఇలా చేస్తాము. సో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. మనకి మిన్ టర్మ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ చూడండి నాకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇచ్చిన మిన్ టర్మ్స్ లో మాక్సిమం నెంబర్ ఎంత ఉంది 14 ఉంది. 14 అంటే వీ నీడ్ టు కన్సిడర్ 4 వేరియబుల్స్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ 4 వేరియబుల్స్ హియర్. సో ఏబిసిడి రెండుగా డివైడ్ చేసాము అండ్ గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాము. 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసాము. ఈచ్ సెల్ లో దాని కరెస్పాండింగ్ డెసిమల్ డెసిగ్నేషన్ రిప్రజెంట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ని ఇక్కడ చూడండి మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తున్నాం కదా. గ్రీన్ కలర్ తో రిప్రజెంట్ చేసి ఉన్నాయి చూడండి వన్స్ ప్లేస్ చేసాము. ఆ తర్వాత ఈచ్ మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాసిన తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి గ్రూపింగ్ చేస్తాము. సో దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ కన్సిడర్ చేసుకొని సో గ్రూపింగ్ అనేది చేసాము. సో గ్రూపింగ్ ఎలా చేస్తాము ఏమి అడ్జసెంట్ గా లేకపోతే అది సింగిల్ గానే ఉండిపోతుంది. సో ఆ టర్మ్ ని మనం యాస్ట్రీస్ గా రాస్తాము. లేదు అంటే రెండింటిని గ్రూప్ చేస్తాము. అంటే పెయిర్ చేస్తాము, క్వాడ్ చేస్తాము, ఆక్టేట్ చేస్తాము. అలానే 16 పాసిబిలిటీ ఉంటే 16 చేస్తాము. ఓకే. సో మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ మిన్ టర్మ్ అయినా కానీ మ్యాక్స్ టర్మ్ అయినా కానీ ప్రొసీజర్ అనేది సేమ్. మిన్ టర్మ్ ని గ్రూప్ చేస్తే ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ వస్తుంది. అండ్ మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే పిఓఎస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే. సో ఇదొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం f is equal to
F is equal to summation m of. సో ఇక్కడ నాకు ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి అంటే 0 2 4 6 7 8 10 12 13 and 15 సో ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి నాకు మినిమైజ్డ్ ఎక్స్ఓపి ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఇక్కడ చూడండి మాక్సిమం నెంబర్ 15 ఉంది కాబట్టి 15 అంటే ఇప్పుడు నేను 4 వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. 4 వేరియబుల్ అంటే 2 power 4, 2 power 4 అంటే 16. 16 అంటే ఏంటి 0 to 15 అంటే 4 వేరియబుల్ కే మ్యాప్ లో మనకి 15 అనే నెంబర్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ 4 వేరియబుల్ కే మ్యాప్. సో నేను 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తున్నాము. అండ్ ఇక్కడ వేరియబుల్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాబ్లంలో. సో మీరు చూస్ చేసుకోండి వేరియబుల్స్. సో మీకు కన్వీనియంట్ని బట్టి ఏబిసిడి అయితే ఏబిసిడి అని, లేదు అంటే WXYZ అయితే WXYZ అని. ఓకే, సో ఇప్పుడు 2 వేరియబుల్స్గా డివైడ్ చేస్తున్నాం కదా. ఒక సైడ్ 2 వేరియబుల్స్ ఉంటాయి ఏబి అండ్ ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ సిడి. సో ఇక్కడ మనం ఎలా చూస్ చేసుకోవచ్చు 0 0 0 1 and next 1 1 and next 1 0. In similar way ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 1 0 and decimal designations రాసేసేయండి 0 1 3 2 4 5 7 6 and next 8 9 8 9 11 10 and next 12 13 and next 14 15. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, ఇక్కడ మనము ఇచ్చిన మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి. ఏమేమి మిన్ టర్మ్స్ ఇచ్చారో చూడండి 0 2 అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు 4 అండ్ నెక్స్ట్ 6 7 8 తర్వాత 10 నెక్స్ట్ 12 13 15. ఓకే, సో ప్లేస్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ ఈచ్ మిన్ టర్మ్ కి మనం నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. 0 తీసుకోండి, 0కి పక్క పక్కన ఉన్నవి ఏంటో చూడండి 4 1 2 1 అండ్ కార్నర్ దిస్ వన్ ఆల్సో ఎడ్జసెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి 0కి 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2 కన్సిడర్ చేసుకోండి 2 కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు 2 తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ చూడండి 1 2కి 6 ఎడ్జసెంట్ ఉంది, 10 ఎడ్జసెంట్ ఉంది, 0 ఎడ్జసెంట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని 3. అండ్ 4 తీసుకోండి, 4కి చూడండి 4కి 1 2 అండ్ కార్నర్ ఆల్సో ఎడ్జసెంట్ కదా, నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ కన్సిడర్ 6కి చూడండి 1 2 3 నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ 7 తీసుకున్నట్లయితే నాకు నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2నే ఉన్నాయి 7కి. అండ్ 8 తీసుకుంటే 8కి ఎడ్జసెంట్గా ఉన్నది ఏంటో చూడండి 12 1 10 1 0 1. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఇక్కడ 3. అండ్ నెక్స్ట్ 10 తీసుకోండి, 10కి ఎడ్జసెంట్గా ఏముందో చూడండి 8 1 2 1 అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2నే ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ 12 కన్సిడర్ చేసుకోండి, 12 కన్సిడర్ చేసుకుంటే 12కి ఎడ్జసెంట్గా 3 ఉన్నాయి. ఇన్ సిమిలర్లీ 13 చూడండి 13కి ఎడ్జసెంట్గా 2 మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 15 తీసుకోండి, 15 తీసుకుంటే 15 నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఆల్సో 2. సో దీనికి కూడా 2 ఎడ్జసెన్సీసే ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ ఇస్తాం. లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్న నెంబర్స్ ఏంటి 7 10 13 15. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. 7 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 7 ఎక్కడుంది, సో ఇక్కడ ఉంది.
అంటే ఇప్పుడు 7 ని దేంతో గ్రూప్ చేయొచ్చు మనం చూడండి 7 ని 7 15. సో మనకి క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదు. ఓకే పెయిర్ మాత్రమే చేయగలము. ఏం చేయగలము పెయిర్ మాత్రమే చేయగలము. సో ఇక్కడ చూడండి 15 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సెస్ 2 ఉన్నాయి. సో 7 15 గ్రూప్ చేసాం. 7 15 గ్రూప్ చేసాం. సో గ్రూప్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ రాయాలి కదా మనం ఇక్కడ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. ఏంటి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి. హారిజాంటల్ గా 0 1 1 1 అంటే సెకండ్ 1 కామన్ ఉంది అంటే వీ కెన్ రైట్ బి అండ్ వర్టికల్ గా ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి ఇక్కడ 1 1 1 1 అంటే వీ కెన్ రైట్ సిడి. సో ఒక గ్రూప్ కి ఒక ప్రొడక్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము 10 ఎక్కడ ఉందో చూడండి 10 ఇక్కడ ఉంది. 10 తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు కార్నర్ 4 ని మ్యాప్ చేయొచ్చు 10 తో. సో మనం క్వాడ్ చేయగలము. ఆ క్వాడ్ కూడా ఏంటి కార్నర్. సో కార్నర్ లో ఏదైనా ఒక మింటమ్ కనుక ఉంటే ఇలా కార్నర్ 4 గ్రూప్ చేయడానికి పాసిబిలిటీ ఉందేమో చూసుకోండి. ఓకే ఇప్పుడు 10 తీసుకున్నాము. 10 తీసుకుంటే 10 తో ఈ క్వాడ్ చేయొచ్చు. సో క్వాడ్ చేస్తే కామన్ గా ఉన్న టర్మ్ ఏంటో చూడండి బి బార్ కామన్ హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా వచ్చేసరికి సెకండ్ 0 అంటే డి బార్ కామన్. సో వీ కెన్ రైట్ బి బార్ డి బార్. సో బిసిడి బి బార్ డి బార్. అండ్ ఈ 4 కార్నర్ 4ని గ్రూప్ చేసాం కాబట్టి ఏమేమి ఆ టర్మ్స్ 0 2 8 10 ఆల్రెడీ టిక్ చేసాం కదా 8 10 ఇవి కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం ఇంకా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్స్ దీనికి మాత్రమే 2 ఉన్నాయి కదా అవును కదా ఏంటది 13. ఇప్పుడు చూడండి 13 ఇక్కడ ఉంది. 13 తో మనం క్వాడ్ చేయడానికి ఉందా పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి ఈ 3 ఉండే ఇక్కడ క్వాడ్ చేయడానికి ఉందా లేదు. ఓన్లీ పెయిర్ మాత్రమే చేయగలము. ఇప్పుడు 13 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి అండ్ 15 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి 13 15 మనం పెయిర్ మాత్రమే చేయగలం. చేస్తే ఇక్కడ హారిజాంటల్ గా ఏముంది మనకి ఏబి ఉంది అండ్ హారిజాంటల్ గా ఏబి ఉంది. ఓకే అండ్ వర్టికల్ గా కామన్ ఏముందో ఇక్కడ చూడండి. వర్టికల్ గా ఇక్కడ కామన్ ఏముంది సెకండ్ 1 కామన్ ఉంది అంటే వీ కెన్ రైట్ ఏబిడి. ఓకే ఇంకా మిగిలిపోయినాయి కదా వీటికి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3 ఉన్నాయి. సో మీరు ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. 4 గ్రూప్ లో ఇన్వాల్వ్ కాలేదు 4 చూస్ చేసుకోండి. ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు చూడండి నేను 4 తోటి క్వాడ్ ఫామ్ చేస్తున్నా. 4 తోటి చూడండి ఈ 4ని గ్రూప్ చేయగలం అంటే మాక్సిమం పాసిబిలిటీ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు 4 6 చేయొచ్చు కదా అని. 4 6 చేస్తే మనకి ఏమవుతుంది పెయిర్ మాత్రమే అవుతుంది. 4 6 చేస్తే ఏమవుతుంది పెయిర్ మాత్రమే అవుతుంది. సో వీ కెన్ గ్రూప్ అంటే ఈ 4ని మనం వర్టికల్ గా గ్రూప్ చేయొచ్చు. 4ని వర్టికల్ గా గ్రూప్ చేస్తే ఇక్కడ ఏముంది 0 0 అంటే వీ కెన్ రైట్ సి బార్ డి బార్. ఇప్పుడు మనం ఈ క్వాడ్ చేసినప్పుడు వర్టికల్ గా మనకి ఇక్కడ చూడండి ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి 4 ఇన్వాల్వ్ అయి ఉంది 12 ఇన్వాల్వ్ అయి ఉంది. సో మీరు టిక్ మార్క్ ప్లేస్ చేయండి. ఇంకా వీటిల్లో మిగిలిపోయింది ఏంటి ఇక్కడ మనకి 6. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 6 తోటి క్వాడ్ చేస్తున్నాను. 6 తోటి క్వాడ్ చేయగలం. సో ఎలా క్వాడ్ చేస్తాము 6 తోటి. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఈ క్వాడ్ చేసాము అంటే ఇప్పుడు చూడండి మాక్సిమం పాసిబిలిటీ చూస్తామన్నమాట. ఇప్పుడు మీరు 6 ని కన్సిడర్ చేసుకొని 7 తో పేర్ చేయొచ్చు కదా లేదంటే 2 తో పేర్ చేయొచ్చు కదా కాదు. సో మనం ఒక నెంబర్ కన్సిడర్ చేసుకుంటే ఒక మిన్-టర్మ్ కన్సిడర్ చేసుకుంటే దానికి మాక్సిమం పాసిబిలిటీ చూడాలి. మాక్సిమం అంటే 8 గ్రూప్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా చూడండి. 8 చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ 4 చేయడానికి ఉందో లేదో చూడండి అంటే క్వాడ్. సో ఇప్పుడు చూడండి నేను క్వాడ్ చేస్తున్నాం. క్వాడ్ చేస్తే ఈ 4 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి ఇక్కడ మనకి ఏ బార్ అండ్ వర్టికల్ గా కామన్ వచ్చింది ఏంటి మనకి డి బార్. మీరు ఇలా కాకుండా మాక్సిమం పాసిబిలిటీ కాకుండా ఓన్లీ పెయిర్ మాత్రమే చేశారు అనుకోండి. పెయిర్ చేస్తే మీకు ఆ టర్మ్ లో 3 లిటరల్స్ వస్తాయి.
3 లిటరల్స్ వస్తాయి, అంటే 3 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను క్వాడ్ చేశాను కాబట్టి నాకు 2 వేరియబుల్సే ఉన్నాయి, 2 లిటరల్సే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏముంటాయి, మీరు పేర్ చేస్తే 3 వస్తాయి, పేర్ చేస్తే 3 వస్తాయి. ఆల్రెడీ మనం పేర్ చేసిన టర్మ్స్ చూడండి, పేర్ చేసిన వాటికి ఎన్ని లిటరల్స్ వచ్చినాయి, 2 లిటరల్సే కదా మనకు వచ్చింది. ఓకే, సో అంటే మాక్సిమం పాసిబిలిటీ చూస్తాము. మాక్సిమం పాసిబిలిటీ చూడటం వల్ల ఏమవుతుంది, మనకి 1 లిటరల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏం రెడ్యూస్ అవుతుంది, 1 లిటరల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో మీకు ఏంటి అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సో మీరు స్టెప్ బై స్టెప్ ఈచ్ స్టెప్ ఫాలో అవ్వండి వితౌట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏంటి అంటే క్లియర్గా ఉంటుందమ్మా. సో ఫస్ట్ లో మీరు ఏం చేయాలి, 4 వేరియబుల్ అనగానే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసేసేయండి. దాంట్లో ఈచ్ సెల్ లో మీరు డెసిమల్ డెసిగ్నేషన్ పెట్టేసేయండి. ఆ తర్వాత స్టెప్ లో మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ ఉంటాయి కదా, వాటిని ప్లేస్ చేయండి. కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాం వాటిని మనము, వాటిని వన్స్ గా ప్లేస్ చేస్తాం. ఎలా ప్లేస్ చేస్తాం, వన్స్ గా ప్లేస్ చేస్తాము. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తాము, కే మ్యాప్ లో వన్స్ గా ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ నెంబర్ కి అడ్జసెన్సీస్ రాస్తాము. సో ఏం చేస్తాం మనం, ఈచ్ నెంబర్ కి అడ్జసెన్సీస్ రాయండి. లీస్ట్ అడ్జసెన్సీ ప్రయారిటీ తీసుకొని గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేసినప్పుడు మనం ఒక మిన్ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నాకు దీనికి లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఉన్నాయి 10 కి. 10 దగ్గర ఇలా నేను పెన్ ప్లేస్ చేశాను, మార్కర్ ప్లేస్ చేశాను. దీంతో నేను మాక్సిమం ఫస్ట్ 16 చేయొచ్చా, ఉందా, పాసిబిలిటీ లేదు. 8 చేయొచ్చా, ఉందా, 8 చేయడానికి పాసిబిలిటీ లేదు. అండ్ క్వాడ్ చేయొచ్చా, క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అలా మీరు కన్సిడర్ చేసుకొని సో గ్రూపింగ్ అనేది చేయాలి, మాక్సిమం పాసిబిలిటీ తోటి చేయాలి. ఓకే, సో ఇప్పుడు వరకు మనం తీసుకుంది మిన్ టర్మ్స్. ఆ మిన్ టర్మ్స్ ని మనం రెడ్యూస్ చేస్తూ ఉంటే మనకి మినిమైజ్డ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. ఓకే, సో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే ప్రొసీజర్. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్ చూద్దాం. మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి, సో వాటిని ఎలా మనము ఆ ఇచ్చిన మ్యాక్స్ టర్మ్ ని మనం ఎలా మినిమైజ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వరకు 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్ కే మ్యాప్స్ మినిమైజేషన్ అంటే మిన్ టర్మ్స్ కానీ ఒక ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కానీ ఇస్తే దాన్ని కే మ్యాప్ యూజ్ చేసి మనం మినిమైజ్ చేసాము. సో ఫైనల్ గా మనకి మినిమైజ్డ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే ఏంటి, సో ఇక్కడ చూడండి, మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే ప్రొసీజర్ అంతా సేమ్, ప్రొసీజర్ ఏమీ చేంజ్ అవ్వదు, కే మ్యాప్ ప్రొసీజర్. బట్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇచ్చిన ప్రాబ్లం లో ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ 0367 ఇచ్చారు. అంటే పై ఇచ్చారు అంటే ఇచ్చినవి మ్యాక్స్ టర్మ్స్. అంటే ఇక్కడ చూడండి, మ్యాక్స్ టర్మ్ ని మనం గ్రూప్ చేస్తే వచ్చేది సమ్ టర్మ్, మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే వచ్చేది ప్రొడక్ట్ టర్మ్. ఓకే, అది గుర్తుంచుకోండి. సో మ్యాక్స్ టర్మ్స్ ని కే మ్యాప్ లో 0గా ప్లేస్ చేస్తాం. కే మ్యాప్ లో డెసిగ్నేషన్ ఏంటి, మ్యాక్స్ టర్మ్స్ ని 0గా ప్లేస్ చేస్తాం. సో 3 వేరియబుల్ కే మ్యాప్ యాస్టీస్ గా రాసేసారు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. ఇక్కడ చూడండి మ్యాక్స్ టర్మ్స్ లోకి వచ్చేసరికి, సో చూడండి మిన్ టర్మ్ లోకి వచ్చేసరికి 0 ఏమో కాంప్లిమెంట్, 1 ఏమో అన్కాంప్లిమెంట్. ఇది ఎప్పుడు మిన్ టర్మ్స్ కనుక అయితే. అదే మ్యాక్స్ టర్మ్స్ కనుక అయినాయి అనుకోండి, 0 అనేది అన్కాంప్లిమెంట్, 1 అనేది కాంప్లిమెంట్. ఎప్పుడు ఇవి మ్యాక్స్ టర్మ్స్ కనుక అయితే. సో మ్యాక్స్ టర్మ్స్ కనుక అయితే. ఓకే, సో ఇప్పుడు చూడండి, 0 అనేది అన్కాంప్లిమెంట్, 1 అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ బీసీ. బట్ ఇక్కడ ప్రొడక్ట్ టర్మ్ కాదు, సమ్ టర్మ్, మ్యాక్స్ టర్మ్స్ డెసిగ్నేషన్ కదా మనం ఇస్తుంది, ఇక్కడ వీటిని మ్యాప్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటి, సమ్ టర్మ్స్. సో యూ హ్యావ్ టు రైట్ బి ప్లస్ సి బార్ అండ్ బి బార్ ప్లస్ సి బార్, B bar plus C bar and B bar plus C and remaining procedure as it is.
జస్ట్ ఇది మాత్రమే చేంజ్ అవుతాయి. ఎందుకు మనం గ్రూప్ చేస్తుంది ఏంటి, మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తున్నాము. కాబట్టి మనకు వచ్చేది ఏంటి, పిఓఎస్ ఎక్స్ప్రెషన్, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. అంటే మనం ఈచ్ గ్రూప్ కి వచ్చేది ఏంటి, ఇక్కడ సమ్ టర్మ్. ఈచ్ గ్రూప్ కి వచ్చేది ఏంటి, సమ్ టర్మ్. సో ఇప్పుడు చూడండి 0, 3, 6, 7 వాటి దగ్గర మనం ఇక్కడ జీరోస్ ప్లేస్ చేసాం కదా. నెక్స్ట్ ఎడ్జసెన్సీస్ రాయండి, గ్రూపింగ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ గ్రూపింగ్ చేసేసాము కాబట్టి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇలా ఒక గ్రూప్ చేసాం. సో ఇలా గ్రూప్ చేసినప్పుడు కామన్ గా ఉన్న టర్మ్స్ రాయాలి. ఇక్కడ కామన్, ఇక్కడ చూడండి హారిజాంటల్ గా ఇక్కడ ఏ ఉంది, ఏ బార్ ఉంది. ఏ బార్ లో ఏమైనా కామన్ ఉందా, లేదు. నెక్స్ట్ వర్టికల్ గా చూడండి, వర్టికల్ గా అబ్జర్వ్ చేయండి. వర్టికల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి, బి బార్ ప్లస్ సి బార్. అంటే ప్రతి గ్రూప్ కి ఇక్కడ వచ్చేది ఏంటి, సమ్ టర్మ్. ప్రీవియస్ గా మనకు వచ్చింది ఏంటి, ప్రొడక్ట్ టర్మ్. ప్రీవియస్ గా చేసిన ప్రాబ్లమ్స్ మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చింది ఏంటి, ప్రొడక్ట్ టర్మ్. ఇక్కడ వచ్చే ఏంటి మనకి, సమ్ టర్మ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు మనకి పాసిబిలిటీ చూడండి, వేటిని గ్రూప్ చేయొచ్చు ఇక్కడ, 0, 3, 6, 7. 0, 3, 6, 7 అంటే ఈ రెండింటిని గ్రూప్ చేసాం. ఇప్పుడు 6 ని దీంతో మ్యాప్ చేయొచ్చు, ఇంకేం పాసిబిలిటీ లేదు. అంటే ఈ రెండింటిని గ్రూప్ చేయొచ్చు అన్నమాట. ఈ ప్రాబ్లం లో మిస్టేక్ ఉంది, ఈ రెండింటిని గ్రూప్ చేయొచ్చు. ఈ రెండింటిని గ్రూప్ చేస్తే హారిజాంటల్ గా ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి, ఏ బార్. ఓకే, అండ్ వర్టికల్ గా ఈ రెండిట్లో వర్టికల్ గా చూడండి ఏముంది కామన్, బి బార్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ప్రతి గ్రూప్ కి మనకు వచ్చేది ఏంటి, సమ్ టర్మ్. ప్రతి గ్రూప్ కి మనకు వచ్చేది ఏంటి, సమ్ టర్మ్. అండ్ ఇక్కడ 0 సింగిల్ గా మిగిలిపోయింది. దీన్ని ఎక్కడైనా మనం గ్రూప్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. సో కాబట్టి వీ కెన్ రైట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ ఎక్స్ప్రెషన్, మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో చూడండి ప్రొసీజర్ సేమే, మనం ఏమీ చేంజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఇచ్చింది మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి వాటిని కే మ్యాప్ లో 0గా పెట్టాము. అండ్ మ్యాక్స్ టర్మ్ డెసిగ్నేషన్ ఏంటి, 0 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్, 1 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. max term is nothing but sum term. కాబట్టి ఇక్కడ సమ్ టర్మ్స్ రాసాం. కాబట్టి ఇక్కడ ఏం రాసాం మనము, సమ్ టర్మ్స్ రాసాం. చూడండి ఇక్కడ బి ప్లస్ సి బారు, బి బార్ ప్లస్ సి బార్, సమ్ టర్మ్స్. అండ్ గ్రూపింగ్ ప్రొసీజర్ అంతా సేమే. ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఏమవుతుంది, మనము మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి వచ్చేది ఏంటి మనకి, సమ్ టర్మ్స్. అంటే బి బార్ ప్లస్ సి బార్ అనేది ఒక సమ్ టర్మ్, ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఒక సమ్ టర్మ్, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఒక సమ్ టర్మ్. ఓకే, సో ఇది పిఓఎస్ అన్నమాట. మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే మనకి ఎలా వస్తుంది అనేది. సో మొత్తం ఇలానే ఉంటది ప్రాబ్లమ్స్ అన్ని. సో ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చినాయో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. అలానే 4 వేరియబుల్స్ తీసుకొని మ్యాక్స్ టర్మ్స్ రాసాము. అండ్ మ్యాపింగ్ ప్రొసీజర్ ఆల్సో సేమ్. మ్యాక్స్ టర్మ్ అయినా మిన్ టర్మ్ అయినా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయండి, గ్రూప్ చేయండి. కాకపోతే మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేస్తే మనకు వచ్చేది సమ్ టర్మ్స్. ఓకే, సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు వరకు మీరు 4 వేరియబుల్ కే మ్యాప్ ప్రాక్టీస్ చేయండి, దాని మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. ఓన్లీ మిన్ టర్మ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ రేపటి క్లాస్ లో 2, 3, 4 ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ కి మనం పిఓఎస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీగా ఉంటుంది చేయటం అనేది. ఓకే, సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. బట్ ఏంటి అంటే ఎడ్జసెన్సీ ప్రొసీజర్ అనేది కనుక మనం ఫాలో అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో దీంట్లో ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, 4 వేరియబుల్ కే మ్యాప్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఓకే, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఈజీగానే ఉంటుంది.